హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్ కొట్టకుండా మీరు చూస్తున్న రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే నానో గోల్డ్ అనమాట. మహతి ఎకోటెక్ వాళ్ళది నానో గోల్డ్ ఇక్కడ కనపడుతుంది కదా. నానో గోల్డ్ అంటే ఏంటి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, వాడడం వల్ల మన పంటలకు వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి, తర్వాత వచ్చేసి ఎలా వాడాలి, ఎంత మొత్తంలో వాడాలి, ఎక్కడ దొరుకుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మొత్తం ఈ వీడియోలో వస్తాయి అనమాట. ఇదే కాకుండా ఈ మహతి ఎకోటెక్ వాళ్ళది ఇంకా 3 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ 3 ప్రొడక్ట్స్ అనేది ఏంటి అనేది కూడా ఈ వీడియో లాస్ట్లో అయితే వస్తుంది, డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట. మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తానంటే చాలా రోజుల తర్వాత అయితే వీడియోలు చేస్తాను. మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. నానో గోల్డ్ గురించి చెప్పే ముందర ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. అసలు నానో గోల్డ్ అంటారు కదా, అసలు నానో గోల్డ్లో నానో టెక్నాలజీ అంటే ఏంటి, ఒక చిన్న బ్రీఫ్గా మీకు మన రైతు భాషలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో వాడతారు అనమాట. అసలు మనం ఫార్మింగ్ టెక్నాలజీ రావడమే చాలా గ్రేట్. ఇది నానో టెక్నాలజీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పంట తీసుకుందాం. ఆ పంట మొత్తం అయిపోయే కాలానికి మనం పంటకు కావాల్సిన ఎరువులు 5 బస్తాలు 5 లేదా 6 అనుకున్నాం. 5-6 మూటలు వేస్తే మన పంటలు పండుతుంది అని మనం అనుకున్నాం అనుకోండి. 5-6 మూటలలో ఉన్న సత్తువని తీసుకొచ్చేసి 1 లీటర్ దానిలో మనం కుదించి, అంటే అంత చిన్న పరిమాణంలో సూక్ష్మమైన పరిమాణంలో తయారు చేసి డెవలప్ చేసే పద్ధతినే మన రైతు భాషలో నానో టెక్నాలజీ అని అంటారు అన్నమాట. చిన్నగా ఈ నానో టెక్నాలజీలో ఉన్న ఎరువులు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే ఏంటంటే, మన మొక్కలలో ఉన్న పత్రాల్లో ఉన్న పత్ర రంధ్రాల కంటే కొన్ని వేల రెట్లు చిన్నవన్నమాట. అంటే అంత చాలా సూక్ష్మంగా ఉంటాయి. అంత సూక్ష్మంగా ఉన్న ఎరువుని ఇంత 1 లీటర్లో డెవలప్ చేస్తే మనం అర్థం చేసుకోండి ఎంత పెద్ద మొత్తంలో మనకి ఎరువు అందుబాటులోకి వస్తుందో. మనకు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు నానో టెక్నాలజీ అంటే మనకి తెలిసిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నానో గోల్డ్. ఈ నానో గోల్డ్ అంటే ఏంటంటే, మనం పైన చెప్పిన విధంగా ఆ ప్రక్రియలో నానో టెక్నాలజీలో డెవలప్ చేసినటువంటి మన మొక్కలకు కావాల్సినటువంటి సూక్ష్మ స్థూల పోషకాలు, మిగిలిన మొత్తం 13-14 రకాల సూక్ష్మ పోషకాలు, మొక్కలకు అవసరమైన పోషకాలు అన్నీ కూడా నానో టెక్నాలజీ డెవలప్ చేసి ఇందులో ఈ నానో గోల్డ్ అనే ఒక సేంద్రియ ఎరువు, పూర్తి 100% ఆర్గానిక్ మ్యాటర్గా దీన్ని డెవలప్ చేసి తయారు చేసినటువంటి ఒక సేంద్రియ పదార్థమే ఈ నానో గోల్డ్ అనమాట. నానో గోల్డ్లో ఏమేమి ఉన్నాయి అంటే, దీంట్లో ఉన్న కంటెంట్ ఏంది, దీంట్లో వచ్చేసి మొత్తము 14 రకాల సూక్ష్మ స్థూల పోషకాలు అయినా ఉన్నాయంటే, అంటే మన మొక్కకు కావాల్సిన సూక్ష్మ స్థూల పోషకాలు అన్ని పెద్ద మొత్తంలో ఉన్నాయి. అంటే నానో టెక్నాలజీ అంటే అది చాలా పెద్ద మొత్తంలో దీని లోపల అయితే నానో గోల్డ్ దీని బాటిల్ లోపల అయితే ఉన్నాయన్నమాట. అవి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మనకు మొక్కకు అవసరమైన పదార్థాలు ఏమేమి ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చి మెగ్నీషియం, పొటాషియం, జింకు, కాపర్, బోరాన్, ఎక్సెట్రా సో అని మన మొక్కకి ఏమేమి అవసరం ఉన్నాయో సూక్ష్మ స్థూల పోషకాలు అన్నీ కూడా ఈ బాటిల్ అయితే పక్కా ఉన్నాయన్నమాట మనకి. తర్వాత వచ్చేసి ఎలా వాడాలి, ఈ నానో గోల్డ్ ఏ విధంగా వాడాలి. ఇది వచ్చేసి విత్తనం నాటిన తర్వాత మొలకొచ్చిన తర్వాత 4 లేదా 5 ఆకులు వచ్చినప్పటి నుంచి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. నార్మల్లో కూడా వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి నార్మల్లో మామూలు మన పొలాల్లో కూడా విత్తనం వేసిన తర్వాత 4 నుంచి 5 ఆకులు బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మన పంట స్టేజ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎంత వాడాలి, సో నానో గోల్డ్ అనేది ఎంత వాడాలి పంటకి. ఆరుతడి పంటలకి అయితే కనుక 5 ml 1 లీటర్కి, 5 ml per లీటర్, అంటే 5 ml 1 లీటర్కి. దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ క్రాప్స్కి వచ్చేసి 10 ml per లీటర్ వాడాలి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఎట్లా ఉంటుందంటే, మన క్రాప్ ఈల్డింగ్, మన పంట ఏది, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్రాప్ అయితే కనుక ఆ పంట దిగుబడి తక్కువ ఉంది అంటే ఆ పంట దిగుబడి మన పంటను బేస్ చేసుకొని ఒకసారి వాడాలి, 2 సార్లు వాడాలనేది మన పంట ప్లస్ ఈల్డింగ్ బేస్ చేసుకొని మనం వాడాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి నానో గోల్డ్ వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. నానో గోల్డ్ అనేది మనకు తెలిసింది చాలా మంచి టెక్నాలజీ. ఇంత మంచి టెక్నాలజీలో మనకు మొక్కకు అవసరమైన అన్ని సూక్ష్మ స్థూల పోషక పదార్థాలు, మైక్రో అన్ని న్యూట్రియన్స్ అన్ని దీంట్లో ఉన్నప్పుడు దీన్ని మన పంటగా స్ప్రే చేసినాం మనకు. ఆల్రెడీ నేను చెప్పినాను ఏంటంటే, మన మొక్కలో ఉన్నటువంటి పత్రరంధ్రాల కంటే చాలా కొన్ని వేల రెట్లు సూక్ష్మంగా దీంట్లో ఉన్న పదార్థాలు అయితే ఉంటాయని చెప్పాయి కదా. ఇటువంటి పదార్థాలు కన్నా మనం యూజ్ చేసిన బెనిఫిట్స్ ఏముంటాయంటే, తొందరగా మన మొక్క స్ప్రే చేసిన వెంటనే మన మొక్క లోపలికి వెళ్ళిపోతాయి, పత్రరంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి మనకు కనపడతాయి అనమాట. ఆ రిజల్ట్స్ మన మొక్క కావాల్సిన సూక్ష్మ స్థూల పోషక అన్ని పదార్థాలు మనకు కావాల్సిన ఎరువులు అన్ని సమపాలన మనం అందించినప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయంటే, మంచి ఈల్డింగ్, ఫస్ట్ ఏమవుతుందంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది, ఎటువంటి రోగాలు రావు. ఈ ఆరోగ్యంగా పెరిగే రోగాలు ఏమవుతుందంటే మనం అనుకున్న ఈల్డింగ్ అయితే తీయచ్చు అనమాట. మనం అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి కావాల్సినవన్నీ మనం అందించినామంటే అది హ్యాపీగా దానికి కావాల్సిన పని మనం చేసినామంటే అది చేసే పని మనకైతే హ్యాపీగా చేస్తాం అనమాట. సో వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఈల్డింగ్ పెరుగుతుంది, పూత కాత అయితే పెరుగుతుంది, కాయ పువ్వ ఈ సైజు క్వాలిటీ అన్ని కూడా మనకైతే బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. ప్లస్ వేరు వ్యవస్థ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. సో ఎందుకంటే వెంటనే మనం స్ప్రే చేసిన వెంటనే మొక్క లోపలికి వేసి శాఖీయ భాగాలు, తర్వాత వచ్చేసి వేరు వ్యవస్థకు పోయేసి మనకు మంచి రిజల్ట్స్, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మనం అనుకున్న దిగుబడి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒక బ్రీఫ్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, మామూలు ఎరువులు, తర్వాత వచ్చేసి నానో గోల్డ్ ఎరువులు.
వీటన్నిటికీ డెఫినెట్ అంటే వీటన్నిటికీ దీంట్లో ఇది వాడకం వల్ల లాభాలు నష్టాలు, ఇది వాడకం వల్ల లాభాలు నష్టాలు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మామూలు ఎరువులు చూద్దాం. మామూలు ఎరువులు ఫర్ ఎగ్జాంపుల్ పంటకాలం, మనం ఒక పంట పూర్తి కాలంలో ఒక 4 బస్తాలు వేయాలనుకోండి. అదే నానో గోల్డ్ ఎరువు పంటకాలం మొత్తానికి కూడా 1 లేదా 2 లీటర్లు మాత్రమే స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఖర్చు ఎక్కువ. ఇది మామూలు ఎరువులు ఖర్చు ఎక్కువ, అంటే 4 మూటలు తేవాలంటే మూటకు 1000 రూపాయలు పెట్టి 4000 రూపాయలు అవుతుంది. సో నానో గోల్డ్ రేట్ తక్కువ, మనకు ఖర్చు తగ్గిపోతుంది, సమయం కూడా తక్కువ. అది తెచ్చి వేసి నిల్వ ఇవన్నీ మామూలు ఎరువులో ఖర్చు ఎక్కువ వస్తుంది. సో దీంట్లో ఖర్చు తక్కువ అనమాట. మన మామూలు ఎరువులు ఏంటంటే వేసిన తర్వాత అంతా కూడా మనకు ఒక 20 నుంచి 30% మాత్రమే మొక్కకు అందుతుంది. మిగిలినంతా సాయిల్లో ఎవాపరేట్ అయిపోతుంది, భూమిలో కలిసిపోయి అదొక కాలుష్యం అనమాట, పొల్యూషన్ అయిపోతుంది. సో ఇది అట్లా లేదనమాట. మనం స్ప్రే చేసిన వెంటనే మన మొక్కకు 100% డైల్యూట్ అయిపోయి మన మొక్కకి అందుతుంది అనమాట. ఎటువంటి కాలుష్యం లేదు, వేస్టేజ్ అనేది లేదనమాట. తర్వాత వచ్చేసి మామూలు ఎరువులు మనం వేసిన తర్వాత మనకి వేయాలి, తర్వాత వాటర్ ఇవ్వాలి. అది వాటర్లో కరిగి తర్వాత భూమిలోకి పోయి భూమి నుంచి చెట్టుకు అందాము. సో ఇదంతా కొద్దిగా లాంగ్ ప్రాసెస్. కానీ నానో గోల్డ్ అంటే ఏంటంటే మనం ఇవి ఆల్రెడీ నానో పార్టికల్స్లో ఉంటాయి కాబట్టి, సో మనం స్ప్రే చేసిన వెంటనే మన మొక్కకి వెళ్ళిపోయి ఆ పత్రరంధ్రాల ద్వారా మన శాఖీ భాగాలకు వెళ్ళిపోయి మనం ఆ మొక్కకు అవసరమైన సూక్ష్మ స్థూల పోషకాలు వెంటనే దానికి అందుతాయి అనమాట. సో అదొక బెనిఫిట్. మనం ఈల్డింగ్ దేంట్లో ఎక్కువ తీయచ్చంటే, మన ఖర్చు తక్కువ, ఈల్డింగ్ ఎక్కువ దేంట్లో తీయచ్చంటే నానో టెక్నాలజీలో తీయచ్చు. సో ఎందుకంటే అవి టెక్నాలజీనే వేరనమాట. సో ఇది ఎందుకంటే వేయాలి, భూమిలో పోతుంది, దాని నుంచి మళ్ళీ కొద్దిగా చెట్టుకు అందాలి, చెట్టు ఆ నీళ్ళు పరగడం ఎప్పుడు అందుతుందో అది మనం సోన్సం వేస్ట్ ఆల్రెడీ ఇప్పుడు అదే అప్డేట్ చేస్తాం అనుకోండి, కానీ మనం అప్డేట్ అయిపోవాలన్నమాట. ఇది దీనివల్ల ఒక దానివల్ల లాభాలు, ఒక దానివల్ల బెనిఫిట్స్ అనేది ఒకసారి చూడండి. ఈ నానో గోల్డ్ వాడకంలో పక్కా మనము ఒక 60 నుంచి ఒక 55% అయితే మనము ఎరువులు అయితే తగ్గించుకోవచ్చు అండి. మనం 100% నేనైతే గ్యారెంటీ ఇస్తాను. ఆల్రెడీ దీనికి టెక్నాలజీ గురించి తెలుసు, ఆల్రెడీ మీరు కొన్ని వాడి ఉన్నారు చాలామంది. మీరు వాడిని ఫార్మర్స్ ఒకసారి నా కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నానో టెక్నాలజీ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. 100% మీరు ఖచ్చితంగా ఈల్డింగ్ అయితే పెంచవచ్చు, ప్లస్ ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది నానో టెక్నాలజీలో. ప్లస్ ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం ఎక్కడ కొనాలి, కాస్ట్ అండ్ డీటెయిల్స్, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో పైన ఒక నెంబర్ వస్తుంది. తర్వాత డిస్క్రిప్షన్లో కూడా నెంబర్లు అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. హ్యాపీగా మీకు డోర్ డెలివరీ అయితే ఉంది. నౌతా కానీ, ఆర్టీసీ కార్కో కానీ, ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది. ఈ ధరణి సిద్ధిని కేవలం సేంద్రియ వ్యవసాయదారులే కాక ఇతర వ్యవసాయదారులు కూడా వాడవచ్చు. ఇది భూమిని శుద్ధి చేసే ఖనిజమే కాబట్టి దీనిని భూమిలో ఎప్పుడైనా వాడవచ్చు. పంట వేసే ముందు, పంట మధ్యలో ఎప్పుడైనా ఈ ధరణి సిద్ధిని వాడవచ్చు. ఇది కేవలం 500 రూపాయలకే రైతులకు అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఈ ధరణి శుద్ధి అనగా ఏమి అంటే ఒకటి తెలుసుకుందాం. అంటే ధరణి శుద్ధి అంటే ఏంటి, ఎలా వాడాలి, ఏంటి, ఎందుకు వాడాలి అనేది క్లియర్గా వస్తాను అనమాట. ఫస్ట్ ధరణి శుద్ధి అంటే ఏంటి? యాక్చువల్లీ ధరణి శుద్ధి అంటే ఏంటంటే ఇది ఒక ఆర్గానిక్ సాయిల్ కండెన్సర్ అనమాట. అంటే ఏంటంటే ఇది ఒక భూమిని ఆర్గానిక్గా, ఒక ఆర్గానిక్ న్యాచురల్గా కండిషన్ చేసి ఒక సేంద్రియ పదార్థం అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఈ ధరణి శుద్ధిలో ఏమేమి ఉంటాయి అంటే, ఈ ధరణి శుద్ధిలో ఉన్న కంటెంట్ ఏంటి అంటే ఏమేమి పదార్థం అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో వచ్చేసి మనకు ధరణి శుద్ధి అనే ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ వచ్చేసి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ లియోనార్డైట్ అనేసి ఒక 2 పదార్థాలు, ప్లస్ దీంతోపాటు మనకు మొక్కలకు కావాల్సిన ఒక మైక్రోన్యూట్రియన్స్ అనేసి కలిసి ఉంటాయి అన్నమాట దీంట్లోనే. సో ఈ లియోనార్డైట్ ప్లస్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 2 ఉన్నాయి అన్నాం కదా. ఈ 2 పదార్థాల్లో లియోనార్డైట్ అంటే ఏంది అంటే మనకు వచ్చే మనం అసలు అది ఏంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది వచ్చేసి భూమి లోపల పొరలో ఉన్న ఒక న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మన తాతల ముత్తల కాలంలో పశువుల ఎరువు, ఆకులు, చెత్త చెదారం, పశువుల దగ్గర నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా తీసేసి ఒక దిబ్బగా వేసి ఆ దిబ్బ కుళ్ళిన తర్వాత ఆ దిబ్బలో డెవలప్ అయ్యే సో అలాంటి పదార్థాన్ని లియోనార్డైట్ అంటారు. సో అదే లియోనార్డైట్ని ఇప్పుడు ఈ ధరణి శుద్ధి అనే ప్రోడక్ట్లో మనకు ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసి దీంట్లో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అన్నాం కదా. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా మన మొక్కలకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంది, ఎట్లా అనేది ఒక క్లియర్గా ఒక టోటల్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మీద నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో కూడా మీకు చూడకుంటే మన ఛానల్లో చూడండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అక్కడ కూడా చూడండి. యాక్చువల్గా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇది ఒక సముద్ర పాచి అనమాట. ఇది సముద్రంలో ఉంటుంది, సముద్రం నీటిలో ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇది కూడా మన మొక్కలకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే సూక్ష్మ స్థూల పోషకాలు, హ్యూమిక్ యాసిడ్, ఫైటో హార్మోన్లు పోషకాలు ఉంటాయి. ఇది కూడా ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా మన ఈ ధరణి శుద్ధి అనే ప్రోడక్ట్ ఉందన్నమాట. అంటే లియోనార్డైట్ ప్లస్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ మనకు మొక్కకు కావాల్సిన సూక్ష్మ స్థూల పోషకాలు అన్నీ కలిపిన ఒక పదార్థమే ఈ ధరణి శుద్ధి అనమాట. ఇప్పుడు వచ్చేసి ధరణి శుద్ధి వాడకం వల్ల మన పంటలు వచ్చే బెనిఫిట్స్ వదులుతాం. యాక్చువల్గా ధరణి శుద్ధి అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సాయిల్ కండిషన్ అని చెప్పాం కదా. అంటే సాయిల్ కండిషన్ ఇది వాడడం వల్ల ఏమైందంటే భూమి యాక్టివ్ అవుతుంది అనమాట. ధరణి శుద్ధి వాడడం వల్ల భూమి యాక్టివ్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే యాక్టివ్ అయిన తర్వాత అంటే భూమి పైన న్యాచురల్గానే మొక్కలు కాసిన ఖనిజాలు, పోషకాలు అవి అన్నీ ఉంటాయి కదా.
ఈ ధరణి అవన్నీ భూమి గట్టిగా అయిపోయి ఉండేసి భూమి లోపలికి పోకుండా భూమి పైన ఉంటాయి అనమాట, అంటే మొక్కలకు అందకుండా ఉంటాయి అనమాట, వేస్టేజ్లో ఉండిపోతాయి. యాక్చువల్గా ధరణి శుద్ధి వాడడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిన వెంటనే ఏమవుతుందంటే భూమి పైన ఉన్నటువంటి ఖనిజాలు, అంటే యాక్చువల్గా మనం వేసిన ఎరువులు కానివ్వండి, తర్వాత ఏదైనా మనం వేసిన ఫర్టిగేషన్ ఏది ఇచ్చినా కూడా ఈజీగా భూమి పొరలోకి పోయేసి మొక్కలకైతే ఈజీగా అందుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు మనం వేసిన ప్రతి ఒక్క ఎరువు కానీ లేదంటే ఫర్టిగేషన్ ఏదైనా కూడా 100% మనం యూటిలైజ్ చేసుకోగలిగినామంటే, అంటే మొక్కకి ఉపయోగించుకోగలిగినామంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది, మన పెట్టుబడి అనేది తగ్గుతుంది అనమాట. సో అదే పని మన ధరణి శుద్ధి ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు వచ్చి ఒక బెనిఫిట్ అనమాట. ఇది ఒకటి, ఇంకా కూడా ఉన్నాయి, ఫస్ట్ చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ ధరణి శుద్ధి వాడడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మొక్కల యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా దృఢంగా అవుతుంది అనమాట, బాగా గట్టిగా అవుతుంది. మొక్కల వేరు వ్యవస్థ బాగా దృఢంగా గట్టిగా ఉండడం ఏంటంటే భూమి లోపల మనం వేసిన ఎరువు కానివ్వండి, భూమి లోపల ఉన్న సహజంగా ఉండే ఖనిజాలు కానీ ఉన్న మైక్రోన్యూట్రియన్స్ అన్ని కూడా చెట్టు ఈజీగా రిసీవ్ చేయగలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే భూమి లోపలికి ఆక్సిజన్ పోయే విధంగా చేస్తుంది. అంటే ఈ ధరణి శుద్ధి ఏం చేస్తుందంటే భూమి లూజ్ కావడం వల్ల భూమి లోపలికి ఆక్సిజన్ పోయే విధంగా చేసి భూమి లోపల మన మొక్కకి పంటలకు కావాల్సినటువంటి మంచి బ్యాక్టీరియా, అంటే చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి కదా, అంటే మొక్కలకు హాని చేసేది, తర్వాత వచ్చేసి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటాయి కదా, ఈ విధంగా మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియాలని డెవలప్ చేస్తాయి. ఈ ధరణి శుద్ధి అనేది మనం ఏ విధంగా వాడాలి అంటే మన పంటలకు ఎట్లా వాడాలి? ఈ ధరణి శుద్ధి అనేది ఒక సాయిల్ కండిషనర్ కాబట్టి, సో మనం పైన స్ప్రేయింగ్ కంటే కనుక కింద సాయిల్ ట్రెంచింగ్ బెటర్. అంటే పైన స్ప్రే కంటే సాయిల్ ట్రెంచింగ్ బెటర్. సాయిల్ ట్రెంచింగ్ ఎట్లంటే మనం ఏ విధంగా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రైతులకి డ్రిప్ ద్వారా ఇస్తారు, కొంతమంది అయితే మామూలు కాలువల ద్వారా ఇస్తారు. తర్వాత ఇట్లా ఏ విధంగా అయినా కానీ సాయిల్ ట్రెంచింగ్ భూమికి మాత్రమే పోవాలి. ఈ ధరణి శుద్ధి అనేది కేవలం భూమి ద్వారా నుంచి మాత్రమే పోతేనే మనకు బెనిఫిట్స్. అంటే ఎకరాకి ఎంత చొప్పున వాడాలి? డ్రిప్తో అయితే కనుక మనం ఒక 500 గ్రాములు, అంటే ఒక హాఫ్ కేజీ, అంటే ఇది ఉంది కదా, ఇది 1 కిలో ప్యాకెట్ వస్తుంది అనమాట. ఒక హాఫ్ కిలో వేసేసి మనం నీళ్ళలో కలుపుకొని మనం డ్రిప్ ఎక్కించి వదిలేసినామంటే వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా మామూలు ఫ్లడ్ ఇరిగేషన్, అంటే మామూలు నీళ్ళు కాలువలు దొరుకుతుంటాయి కదా, దానికైతే కన్నా 1 కిలో ప్యాకెట్ నీళ్ళలో కలిపేసి ఏం చేస్తారంటే కాలువల్లో పోయే విధంగా ఏదో ఒక పద్ధతి ద్వారా ఏదన్నా చిన్న ట్యాంక్ నుంచి కుళాయి మన వాటర్ క్యాన్ ఉంటాయి కదా, దాంట్లో కలిపి ట్యాప్ లూజ్ చేసి నీళ్ళలో వదిలేయడం, అట్లా ఏదో విధంగా చేసినామంటే మన భూమి మొత్తం పోతాయి అనమాట. ఇది వచ్చేసి మనం ఏ పంటలు వాడుకోవచ్చు యాక్చువల్గా అనుకుంటారు కదా, దాని అంటే కొన్ని పంటలకి ఏమైనా వాడుకోవచ్చేమో, కొన్ని వాడకూడదేమో అది అనుకుంటారు కదా. సో అట్లా ఎటువంటి డౌట్ లేదండి. ఇది వచ్చేసి మనం హార్టికల్చర్ క్రాప్స్, లేదంటే పూల తోటలు, పండ్ల తోటలు, లాంగ్ టర్మ్ క్రాప్స్. నేనైతే మన దగ్గర ఉన్న ఇది ఆగ్రోఫారెస్ట్రీ శాండల్వుడ్ కూడా శ్రీగంధానికి కూడా వాడనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే రాదు, అన్ని పంటలకు కూడా వాడుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. దీని కాస్ట్ ఒకసారి చూసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి కిలో వచ్చేసి 500 రూపాయలు అనమాట. కిలో ప్యాకెట్ 500 రూపాయలు, 1 ఎకరాకి వాడుకోవచ్చు. మామూలు ఫ్లడ్ ఇరిగేషన్ అయితే ఒకసారి వాడుకోవచ్చు ఎకరానికి. డ్రిప్ అయితే ఒక 2 సార్లు అయితే వాడుకోవచ్చు. ఇది ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది వచ్చేసి మీకు ఇక్కడ వీడియోలో నెంబర్ అయితే వస్తుంది అనమాట, కంటిన్యూగా స్క్రోలింగ్ అవుతుంది. ఆ నెంబర్కైనా కాల్ చేసి తీసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ఇస్తాను, అక్కడ కూడా తీసుకోవచ్చు.